నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ కేబినెట్ ప్రత్యేక భేటీ భవిష్యత్ కార్యాచరణపై మంత్రివర్గ సహచరులతో సీఎం సమాలోచనలు బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనపై ఎల్లుండి ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా దేశ రాజధానికి ప్రత్యేక రైల్లో బయలుదేరి వెళ్లిన పార్టీ నేతలు హైదరాబాద్ గ్లోబల్ జీసీసీలకు కేంద్రంగా ఎదిగిందన్న రేవంత్ రెడ్డి 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాల వల్లే సాధ్యమైందని వెల్లడి సింగపూర్తో దెబ్బతిన్న సంబంధాలు పునరుద్ధరిస్తున్నామన్న నారాయణ ఏపీ అభివృద్ధికి సహకారంపై హామీ ఇచ్చినట్లు వ్యాఖ్య ఢిల్లీ నుంచి విజయవాడ రావాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రయాణికులకు ఇక్కట్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు జడ్జిగా తుహిన్ కుమార్ ప్రమాణ స్వీకారం 30కి చేరిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న రాహుల్ మాటలపై సుప్రీం అసంతృప్తి నిజమైన భారతీయులు అలా మాట్లాడరని వ్యాఖ్య ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు ప్రయాగ్రాజ్ అయోధ్యల్లో ఆవాసాల్లోకి వరద తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి కారణం కేసీఆర్ఏనని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది మేడిగడ్డ సుందిళ్ల అన్నారం బ్యారేజీల నిర్ణయం పూర్తిగా కేసీఆర్దేనని చెప్పిన కమిషన్ నిపుణుల కమిటీ నివేదికను పక్కకు పెట్టారని పేర్కొంది తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్నది సహేతుక కారణం కాదని నివేదికలో తెలిపింది కమిషన్ ఇచ్చిన 700కు పైగా పేజీల నివేదికలోని అంశాలపై అధ్యయనం చేసిన ఉన్నతాధికారుల కమిటీ ఇవాళ కేబినెట్కు నివేదించింది అధికారులు సిద్ధం చేసిన నివేదికలోని అంశాలపై చర్చిస్తున్న మంత్రివర్గం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ మొదలుకొని నిర్మాణం నాణ్యత నిర్వహణ వరకు అనేక లోపాలు అక్రమాలు జరిగినట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక బ్యారేజీల నిర్మాణంలో లోపాలు ఏ వైఫల్యానికి ఎవరు బాధ్యులో సవివరంగా పేర్కొంది కమిషన్ ఇచ్చిన 700 పేజీల నివేదికలోని అంశాలను అధికారుల బృందం క్లుప్తంగా ప్రభుత్వానికి నివేదించింది వ్యక్తిగత నిర్ణయాలు రాజకీయ నాయకత్వ ప్రభావంతో పరిపాలన ప్రణాళికాపరమైన లోపాలు సాంకేతిక అంశాలను విస్మరించారని కమిషన్ పేర్కొన్నట్లు అధికారుల కమిటీ అభిప్రాయపడింది ఆర్థిక అవకతవకలు నిబంధనలకు తూట్లు పడవటం సహా ప్రాజెక్టు అధికారులు నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారని కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు అధికారుల బృందం నివేదించింది మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీగా ప్రజాధనం దుర్వినియోగమైందని అందులో ఎవరెవరి పాత్ర ఏమిటనే విషయాలను కమిషన్ వివరంగా పేర్కొంది మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు ఈటెల రాజేందర్ ఐఏఎస్ అధికారులు సీనియర్ ఇంజనీర్ల పాత్రను కమిషన్ నివేదించినందున కేబినెట్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాలనే నిర్ణయం ప్రభుత్వానిది కాదని మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వ్యక్తిగతంగా తీసుకున్నారని బ్యారేజీలు దెబ్బతినడానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని కమిషన్ పేర్కొంది మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాళేశ్వరం నిర్మాణ సమయంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్కే జోషి అప్పటి సీఎంఓలోని ఓఎస్డీ స్మితా సబర్వాల్ మాజీ ఈఎన్సీలు మాజీ సీఈలు ప్రస్తుత ఈఎన్సీలు టి శ్రీనివాస్ హరిరామ్ సీఈలు సుధాకర్ రెడ్డి ప్రమీల పాత్ర ఉన్నట్లు వెల్లడించింది బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం లేదని తెలిపిన కమిషన్ వ్యాప్కోస్ నివేదిక డీపీఆర్ కంటే ముందే బ్యారేజీలకు సిద్ధమయ్యారని వెల్లడించింది 71,000 కోట్ల రూపాయల అంచనాతో ప్రధానికి అప్పట్లో సీఎం లేఖ రాశారని తెలిపిన కమిషన్ టెండర్లు O&M డిజైన్ నాణ్యతలో లోపాలు ఉన్నట్లు తెలిపింది బ్యారేజీల నిర్మాణానికి పూర్తి బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్దేనని కమిషన్ స్పష్టం చేసింది జవాబుదారీతనం పాలనాపరమైన విధానాలు పాటించలేదని పాలనా విధానాలు అనుసరించకుండా హరీష్ రావు ఆదేశాలు ఇచ్చారని తెలిపింది ఆర్థిక జవాబుదారీతనాన్ని ఆర్థిక మంత్రి ఈటెల పాటించలేదని కాళేశ్వరం బోర్డులో అధికారులు ఉన్నప్పటికీ వారికి సంబంధం లేదని ఈటెల చెప్పారని కమిషన్ పేర్కొంది
బ్యారేజీల స్థలం మార్పు, అంచనాల సవరింపులు అవకతవకలు ఉన్నాయని కమిషన్ వెల్లడించింది. డిజైన్లలో లోపాలు, నాణ్యత తనిఖీలు చేయనందునే నష్టం జరిగిందని పేర్కొంది. డిపిఆర్ తయారీకి వాప్కో సంస్థకు ఇచ్చిన 6,77,00,000 తిరిగి వసూలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఆర్థిక అవకతవకలు జరిగాయని, ప్రజాధనం దుర్వినియోగం కావడానికి బోర్డు సభ్యులు బాధ్యులేనని నివేదించింది. క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది. మేడిగడ్డ ఆనకట్ట నిర్మించిన ఎల్ఎన్టీని తప్పుపట్టింది. ఆనకట్టకు సంబంధించి ఆ సంస్థకు ఏ సర్టిఫికెట్టు ఇవ్వరాదని, 7వ బ్లాక్ పునరుద్ధరణ, మిగిలిన లోపాలు సవరణకు అయ్యే వ్యయాన్ని ఎల్ఎన్టీ భరించాలని కమిషన్ స్పష్టం చేసింది. అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్లో ఉన్న లోపాలను ఆయా సంస్థలే సరిదిద్దాలని కమిషన్ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గించే అంశం పరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్న మేరకు లిఖితపూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల పునర్వ్యవస్థీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. రుణాల చెల్లింపు రీషెడ్యూల్ మార్పు చేస్తే ఆర్బీఐ నిబంధనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఖాతా స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్డ్కు డౌన్గ్రేడ్ అవుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్పెషల్ పర్పస్ వెహికల్కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్లు రుణాలు ఇచ్చాయని తెలిపారు. ఇలాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు వివిధ మార్గాల్లో నిధులు సేకరించి వారికయ్యే ఖర్చుల ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే సమయాన్ని ఇప్పటికే డిసెంబర్ 2024కు ఆర్ఈసీ పొడిగించిందన్న కేంద్ర మంత్రి, ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు పరిశీలిస్తామని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటూ పారదర్శకత, అభివృద్ధి, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న ఆయన 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. గచ్చిబౌలిలో ప్రముఖ ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం పాల్గొన్నారు. భారత్లో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో సుమారు 40% తెలంగాణలోనే జరుగుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. అగ్రశ్రేణి ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ సంస్థలకు హైదరాబాద్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా మారిందని సీఎం పేర్కొన్నారు. Hyderabad is the life sciences capital of India. We are home to over near about 2,000 life sciences companies. Nearly 40% of India's pharmaceutical production happens in Telangana, Hyderabad. We are proud that 1 in every vaccine produced anywhere in the world is developed or manufactured in Hyderabad, Telangana. Today, with the arrival of Lilly, we reach a new level. Their focus on life sciences has been a game changer in diabetes, oncology, immunology, and neuroscience. Your contribution has positively impacted and saved millions of lives, and I promise you that my government stands firmly with you. We are committed to providing a transparent, progressive, and innovation-driven ecosystem. To Lilly, people who will work here, you are not just living and working in Hyderabad. You are now part of our family. వైసీపీ హయాంలో సింగపూర్తో దెబ్బతిన్న సంబంధాలు పునరుద్ధరించేందుకే ఆ దేశ పర్యటనకు వెళ్లామని మంత్రి నారాయణ మరోసారి స్పష్టం చేశారు. సింగపూర్ ప్రభుత్వం కూడా ఏపీ అభివృద్ధికి సహకరించేందుకు ముందుకు వచ్చిందన్న నారాయణ, అక్కడి పెట్టుబడిదారులను విశాఖలో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు ఆహ్వానించామన్నారు. విజయవాడలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్లు, అధికారులకు నిర్వహించిన ఐఈసీ బీసీసీ వర్క్షాప్కు నారాయణ హాజరయ్యారు. అక్టోబర్ 2 నాటికి 85 లక్షల టన్నుల చెత్తను తీసివేసే కార్యక్రమం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. అప్పటికి వచ్చే మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను డిసెంబర్ నాటికి తీసేస్తామని చెప్పారు. చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ చేసేందుకు ప్లాంట్లను కూడా అక్టోబర్లోపు ఏర్పాటు చేస్తామని నారాయణ వెల్లడించారు. 2014-19లో అమరావతి రాజధానిలో సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళ యొక్క సింగపూర్ గవర్నమెంట్ ఉన్న మేజర్ షేర్ ఉన్న కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నాం. గత ప్రభుత్వం వాటిని క్యాన్సిల్ చేసుకోవటమే కాదు,
ఆ దేశానికి మన యొక్క సిఐడి వాళ్ళని పంపించి వాళ్ళని ఇంట్రాగేషన్ చేశారు. దాంతో వాళ్ళు యాక్చువల్గా ఆ ప్రభుత్వం బాగా హర్ట్ అయింది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసంగా ఆడికి పోవటం, ఆ యొక్క ప్రభుత్వం యొక్క ప్రెసిడెంట్ గారితోనూ సీనియర్ మంత్రి గారితోనూ కలవటం, వారు యాక్చువల్గా చాలా పాజిటివ్గా ఫ్యూచర్లో ఖచ్చితంగా అటు వరల్డ్ బ్యాంక్తోనూ అటు సింగపూర్ ప్రభుత్వం కలిసి మన యొక్క రాష్ట్రానికి కావాల్సిన సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అనేక ఇండస్ట్రీస్ ఎవరైతే ఉండారో వాళ్ళతో 1-to-1 తర్వాత మీటింగ్స్ పెట్టారు, డిస్కస్ చేశారు. వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో మన యొక్క ఇండస్ట్రియల్ మీట్ జరగబోతుందో దానికి ఇన్వైట్ చేశారు రమ్మని. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ తుహిన్ కుమార్తో హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామానికి చెందిన జస్టిస్ తుహిన్ కుమార్ 1994 మార్చి 9న బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2000 నుంచి 2004 మధ్య హైకోర్టులో సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2010 నుంచి 2014 మధ్య గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తరపున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలందించారు. అన్ని విభాగాలకు సంబంధించిన కేసులు వాదించిన అపార అనుభవం జస్టిస్ తుహిన్ కుమార్కు ఉంది. ఢిల్లీ నుంచి విజయవాడ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం 6 గంటలకు పైగా ఆలస్యం కావడం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఢిల్లీ నుంచి ఈ ఉదయం విజయవాడకు బయలుదేరాల్సిన విమానాన్ని టేకాఫ్ సమయంలో పైలట్ పక్కకు తీసుకువెళ్లి నిలిపివేశారు. రన్వేపై టేకాఫ్ సమయంలో అకస్మాత్తుగా వేగం తగ్గించి విమానాన్ని పక్కకు నిలిపివేసినట్లు ప్రయాణికులు వెల్లడించారు. అప్పటి నుంచి దాదాపు 3 గంటలు ప్రయాణికులను విమానంలోనే కూర్చోబెట్టేశారు. ఈ అంశంపై తాము ఎన్నిసార్లు అడిగినా సిబ్బంది సరిగా స్పందించలేదని తెలిపారు. ఆహారం ఇవ్వకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సమాచారం ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆక్షేపించారు. అదే విమానంలో ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ప్రయాణికుల ఇబ్బందులపై ఎయిర్ ఇండియా సిబ్బందిని గట్టిగా నిలదీశారు. జస్టిస్ దేవానంద్ గట్టిగా అడగడంతో ప్రయాణికులను విమానం నుంచి టెర్మినల్లోకి రప్పించారు. మొత్తం 160 మందికి పైగా ప్రయాణికులు ఉండగా కనీసం సమాచారం లేదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. గిరిజనుల హక్కుల సాధనే లక్ష్యంగా అలుపెరగని కృషి చేసిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్ అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు కోసమే జేఎంఎంను స్థాపించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సార్లు సీఎంగా పనిచేసిన ఆయన పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రిగాను పనిచేశారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఇక లేరు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన 81 ఏళ్ల శిబు సోరెన్ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దీర్ఘకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన పరిస్థితి విషమంగా ఇవాళ తుది శ్వాస విడిచారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జార్ఖండ్ ముక్తి మోర్చా నెలకొల్పిన శిబు సోరెన్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2006 వరకు కేంద్ర మంత్రిగాను సేవలందించారు. శిబు సోరెన్ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో లోక్సభకు 8 సార్లు ఎంపికయ్యారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. 1944 జనవరి 11న అప్పటి బీహార్ రాష్ట్రం రామ్గఢ్ జిల్లాలో శిబు సోరెన్ జన్మించారు. ఆయన సంతాల్ గిరిజన తెగకు చెందిన శిబు సోరెన్కు 15 ఏళ్ల వయసు ఉండగా ఆయన తండ్రి హత్యకు గురయ్యారు. సామాజిక ఆర్థిక సమస్యలతో బాధపడిన ఆయన గిరిజనుల హక్కుల కోసం పోరాడారు. ఆయన్ను అభిమానులు ది షోమ్ గురు అని పిలుస్తారు. అంటే లీడర్ ఆఫ్ ది ల్యాండ్ అని అర్థం. ప్రస్తుత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శిబు సోరెన్ కుమారుడే. తన తండ్రి మృతిని సీఎం హేమంత్ సోరెన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ రోజు అన్ని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శిబు సోరెన్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వానలకు గంగా, యమునా, సరయూ నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్యల్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి ప్రజలు నరకం చూస్తున్నారు. ఉత్తరాఖండ్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మీర్జాపూర్, కాన్పూర్, లక్నో, ప్రయాగ్రాజ్, వారణాసి, హమీర్పూర్లలో వర్షాలకు రహదారులు, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లక్నోలో 1 నుంచి 12వ తరగతి వరకు బడులకు అధికారులు సోమవారం సెలవు ప్రకటించారు. కాన్పూర్లో రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 13 జిల్లాల్లో వరదలు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. గంగా, యమున, సరయూ నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. నదుల్లో నీటి మట్టం భారీగా పెరగడంతో తీర ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ప్రయాగ్రాజ్లో సరయూ నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉండగా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నీటి మట్టం రోజురోజుకు మరింత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిలోనే జీవనం సాగిస్తున్నారు. సరయూ నది వరద ఉధృతికి అయోధ్య జిల్లాలోని జల్వాన్పుర ప్రాంతంలో ఇళ్లను నీరు చుట్టుముట్టింది. ఇక వారణాసిలోని గంగమ్మ మహోగ్ర రూపుదాల్చింది. పెరుగుతున్న నీటి మట్టం తీర ప్రాంతాల ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. గత 3 రోజులుగా వారణాసిలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లన్నీ నీటిలోనే నానుతున్నాయి. వారణాసిలో ఘాట్లన్నీ నీట మునిగాయి. వరుణా నది కూడా ఉప్పొంగటంతో తీరంలోని నివాసిత ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఉత్తరాఖండ్లోనూ జోరుగా వర్షాలు పడుతున్నాయి. డెహ్రాడూన్లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. రహదారులు జలమయమయ్యాయి. డెహ్రాడూన్ సమీపంలోని తమ్సా నదిలోకి భారీగా వరద చేరుతోంది. తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం వద్ద తమ్సా నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. మరో 2 రోజులు ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాఖండ్లో అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం హైదరాబాద్ చర్లపల్లి నుంచి ఢిల్లీకి తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. ఈ మేరకు చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి జెండా ఊపి రైలును ప్రారంభించారు. ప్రతి జిల్లా నుంచి 25 మంది చొప్పున రైల్లో వెళ్లారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలనే డిమాండ్తో ఈ నెల 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టనున్నారు. ఈ నెల 7న రాష్ట్రపతిని కాంగ్రెస్ నేతలు కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. కిషన్ రెడ్డి గారు బీసీలకు వ్యతిరేకి కాబట్టి ఆ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకూడదు కాబట్టి ఈ ముస్లిం అనే కార్డు పెట్టుకుని నెపం చూపించి దాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిర్ణయం చేయాల్సింది ఢిల్లీలో, కవిత దీక్ష చేస్తా ఉంటుంది హైదరాబాద్ లో. ఢిల్లీకి దీక్ష మార్చి తెలంగాణ సాధన కోసం అందరం ఏ విధంగానైతే పోరాడినమో బలహీన వర్గాల రిజర్వేషన్ల సాధనకు కూడా తెలంగాణ తరహా ఉద్యమం జరగాలి. అన్ని కుల సంఘాలు ఐక్యం కావాలి. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల న్యాయ, చట్ట అన్ని పరిధులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పాలసీ వాళ్ళు ఎక్కడ దిగినా కూడా ఆ కార్డును తీసుకొచ్చి, ముస్లిం కార్డు ముందు తీసుకొచ్చి ఏదో దీన్ని తప్పించుకొని పోతాం అనుకుంటున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ 42% రిజర్వేషన్స్ జరిగితే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ బిడ్డలే ఉంటారు, బీజేపీకి సంబంధించిన బీసీ బిడ్డలు ఉంటారు, బీఆర్కి సంబంధించిన బీసీ ఉంటారు, తెలంగాణ బీసీ బిడ్డలు ఉంటారు అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. కారణాలు వెతికి దీన్ని పోస్ట్పోన్ చేయడం అంటే రేపు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఖచ్చితంగా దీన్ని చవి చూస్తారని ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగబోదని, అవసరమైతే ఢిల్లీలోనూ దీక్ష చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో కవిత 72 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి 72 గంటల నిరాహార దీక్షకు అనుమతి కోరితే పోలీసులు సాయంత్రం వరకే ఇచ్చారని కవిత చెప్పారు. కానీ ఈ విషయంపై కోర్టుకు వెళ్లి 72 గంటల దీక్ష కోసం అనుమతి తెచ్చుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ అరెస్టు చేసి ఎక్కడికి తరలించినా అక్కడే దీక్ష చేపడతానని కవిత తేల్చి చెప్పారు. రేపు తెలంగాణలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. బిల్లు పాస్ అయి బీజేపీ మీద నూకేసి చేతులు దులుపుకుందామని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మాకు సంబంధం లేదు, ఇది రాష్ట్రానికి సంబంధించిన బిల్లని చేతులు దులుపుకుందామని బీజేపీ చూస్తుంది. ఈ వేదిక నుండి స్పష్టంగా ఇవాళ నేను ఛాలెంజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని,
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 పీఆర్సీ ప్రకారం ఇంటి అద్దె అలవెన్స్ 24% మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఏడాది జూలై 1 నుంచి 2026 జూన్ 30 వరకు హెచ్ఆర్ఏ పెంపు అమల్లో ఉండనుంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులు, విభాగాధిపతులకు ఈ హెచ్ఆర్ఏ పెంపు వర్తించనుంది. ఉద్యోగులకు గరిష్టంగా 25,000 రూపాయల వరకు హెచ్ఆర్ఏను ప్రభుత్వం చెల్లించనుంది. దారి తప్పి పొలాల్లోకి ప్రవేశించి పంటలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నిరోధించే లక్ష్యంతో తీసుకువచ్చిన కుంకి ఏనుగులు సత్ఫలితాలనిస్తున్నాయి. కర్ణాటక నుంచి తీసుకువచ్చి పలమనేరు సమీపంలో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ పార్క్లో ఉన్న 4 కుంకి ఏనుగులతో చేపట్టిన తొలి ఆపరేషన్ విజయవంతమైంది. టేకుల మంద అటవీ ప్రాంతం నుంచి పొలాల్లోకి వస్తున్న అడవి ఏనుగులను నిరోధించేందుకు కర్ణాటక నుంచి కృష్ణ, జయన్, వినాయక్ అనే కుంకి ఏనుగులను తీసుకువచ్చారు. పొలాల్లోకి చొరబడేందుకు యత్నించిన ఏనుగుల గుంపును కుంకి ఏనుగులు నియంత్రించి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయేలా చేశాయి. కుంకి ఏనుగుల ఆపరేషన్ విజయవంతంపై అటవీ ప్రాంత పరిసర గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా 2,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. నిజమైన భారతీయులైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయబోరని ఆక్షేపించింది. ప్రతిపక్ష నేత అయిన మీరు ఇలాంటి విషయాలను పార్లమెంట్లో మాట్లాడాలి, కానీ సోషల్ మీడియాలో ఎందుకు మాట్లాడుతున్నారని రాహుల్ను ధర్మాసనం ప్రశ్నించింది. చైనా 2,000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఆక్రమించినట్లు మీకెలా తెలుసని అడిగింది. 2022 డిసెంబర్లో భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ అవమానకరంగా మాట్లాడారని ఉదయ్ శంకర్ శ్రీవాత్సవ అనే వ్యక్తి లక్నో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన లక్నో కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ఆ సమన్లను జారీని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు మే 29న తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ తీరును తప్పుబట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం లక్నో కోర్టు తదుపరి చర్యలు చేపట్టకుండా స్టే విధించింది. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై నిరసనలతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ఈ ఉదయం సభ సమావేశం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయం నిర్వహణకు ఉపక్రమించారు. వెంటనే నిరసనకు దిగిన విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువచ్చి ఎస్ఐఆర్పై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ వారికి నచ్చజెప్పినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత సమావేశమైన సభలో విపక్షాల నిరసనల మధ్యే వివిధ స్థాయి సంఘాల నివేదికలను ప్రవేశపెట్టారు. ఆందోళనల మధ్య కస్టమ్ డ్యూటీకి సంబంధించిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. క్రీడా బిల్లు, యాంటీ డోపింగ్ బిల్లుపై చర్చకు కేటాయించిన విలువైన సమయాన్ని విపక్షాలు వ్యర్థం చేశాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. తర్వాత లోక్సభ రేపటికి వాయిదా పడింది. అటు రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ సభ్యుడైన సిబు సోరెన్ అనారోగ్యంతో మృతి చెందగా ఆయనకి సభ సంతాపం తెలిపింది. అనంతరం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను రేపటికి వాయిదా వేశారు. ముఖ్యాంశాలు మరోసారి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ కేబినెట్ ప్రత్యేక భేటీ, భవిష్యత్తు కార్యాచరణపై మంత్రివర్గ సహచరులతో సీఎం సమాలోచనలు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనపై ఎల్లుండి ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా, దేశ రాజధానికి ప్రత్యేక రైల్లో బయలుదేరి వెళ్లిన పార్టీ నేతలు. హైదరాబాద్ గ్లోబల్ జీసీసీలకు కేంద్రంగా ఎదిగిందన్న రేవంత్ రెడ్డి, 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాల వల్లే సాధ్యమైందని వెల్లడి. సింగపూర్తో దెబ్బతిన్న సంబంధాలు పునరుద్ధరిస్తున్నామన్న నారాయణ, ఏపీ అభివృద్ధికి సహకారంపై హామీ ఇచ్చినట్లు వ్యాఖ్య. ఢిల్లీ నుంచి విజయవాడ రావాల్సిన విమానంలో సాంకేతిక లోపం, ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రయాణికులకు ఇక్కట్లు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు జడ్జిగా తుహిన్ కుమార్ ప్రమాణ స్వీకారం, 30కి చేరిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న రాహుల్ మాటలపై సుప్రీం అసంతృప్తి, నిజమైన భారతీయులు అలా మాట్లాడరని వ్యాఖ్య.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు. ప్రయాగ్రాజ్, అయోధ్యల్లో ఆవాసాల్లోకి వరద. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.